కానీ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఢిల్లీ అధిష్టానంతో కనుక సన్నిహిత సంబంధాలు లేనట్లయితే ఆ పార్టీలో కూడా కాంగ్రెస్లో కూడా ఎదగడం చాలా కష్టం అనేటువంటి భావన ఉంది కాదంటారా? నాకు తెలిసినంత వరకు ఇలా చాలామంది నాయకులు మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ వెళ్ళని వాళ్ళే చాలామంది ఉన్నారు. ఢిల్లీ వెళ్ళని వాళ్ళకు కూడా టికెట్లు వచ్చినాయి. ఢిల్లీ వెళ్ళని వాళ్ళు కూడా మంత్రులు అయినారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇవాళ కుటుంబ స్వామ్య పార్టీలు జనరల్గా ఒక నేషనల్ పార్టీ ఇస్ బెటర్ పార్టీ అంటారా? ఆల్వేస్ అండి, నేషనల్ పార్టీ ఇస్ ఆల్వేస్ బెటర్. సరే కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు నేషనల్ పార్టీ ద్వారా, ఏంటంటే రీజనల్ ఇష్యూస్లు వచ్చినప్పుడు వాటిపైన కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూలు ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ప్రజాస్వామ్యం ఇవాళ దేశంలో గట్టిగా ఉండాలంటే నేషనల్ పార్టీలే చాలా ఇంపార్టెంట్. రీజనల్ పార్టీల ద్వారా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక మంత్రుల హోదాలో ఉండి రీజనల్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. మంచిగా వచ్చేటకు నాకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, అన్న మేము ఏం మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీలో చేస్తే సార్ మళ్ళీ రేపు మాకు ఏమైద్దో మా బాధ, రేపు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో, మాకు వచ్చే లాభాలు జరుగుతాయో జరుగుతున్న బాధ మాకుందన్న. బిజినెస్ చాలామంది బిజినెస్ ఉన్నది, బిజినెస్లో మాకు అడ్డంకులు పడతాయేమో, కాబట్టి మేము స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నాం. సరే ఉన్నాము పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యేలు మంత్రులు అన్నీ అయినప్పుడు కూడా స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నాం అన్న వ్యక్తులు కూడా నాతో ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటారా? ఏ పార్టీ అయినా ఉండొచ్చు, అది టీడీపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, అది ఇంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు. నేను ఎందుకంటే ఫలానా పార్టీ అని నేను చెప్పి నేను వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తిచ్చి అది చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల మీరు కాంగ్రెస్ అఫైర్స్ చూసినట్లయితే కాంగ్రెస్ స్టాక్ కొంత పెరుగుతున్నది తెలంగాణలో అనుకుంటున్న సమయంలో ఎవరైతే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, వాళ్ళు కొన్ని రిమార్క్స్ చేయటం వలన పార్టీ స్టాక్ పడిపోతున్నది. అంటే ఉదాహరణకి వాళ్ళ ఎటువంటి ఆధారం లేకుండా తెలంగాణ పోలీసు ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా వాళ్ళు ఐఎస్ఐఎస్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు ముస్లిం యూత్ని ఆకర్షించడానికి అనేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు అవి సమంజసం? కనీసం స్థానిక నాయకత్వంతో సంప్రదించకుండా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు పార్టీకి నష్టం చేస్తున్నారు అనేటువంటిది విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ వినపడుతున్నది. అంటే దాన్ని మనం రెండు రకాల చూసుకోవచ్చు. ఎందుకంటే మాటలు వేరు, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారికి ఒక దేశం మొత్తం కూడా అతనికి సంబంధాలు ఉన్న వ్యక్తి, పార్టీగానే కాకుండా పర్సనల్గా అనేక మందితో వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ రాజకీయాల్లో నేషనల్ రాజకీయాల్లో సెంట్రల్లో కూడా పనిచేశాడు. అలాగే అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వండుకుంటూ వచ్చాడు. రాహుల్ గాంధీకి ఒక మెంటార్ అంటున్నారు. అలాగే అనేక మంది అధికారులు కూడా తనకు సమాచారం తీసుకునే చొరవ తనకున్నది. కాబట్టి ఆయన ఏదో అంత అన్యాక్రాంతంగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిండని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారి స్టేట్మెంట్ చూసిన తర్వాత కూడా కేసు పెట్టినంటే కృతజ్ఞతలు, నేను ఫేస్ చేస్తా, నేను నిరూపిస్తా అని చెప్పడమే జరిగింది తప్ప ఆయన ఎక్కడ కూడా వెనక్కి పోలే ఇంతవరకు. వీళ్ళు అంటే ఇటువంటి చర్యలు కానివ్వండి, ఇటువంటి ఇష్యూస్ కానివ్వండి పార్టీని బలోపేతం చేస్తాయని మీరు నమ్ముతున్నారా? అది నిజమైనప్పుడు, అది నిజమే అయినప్పుడు వారంతా గట్టిగా చెప్పినప్పుడు తప్పకుండా పార్టీకి నష్టం, పార్టీకి నష్టమే జరగదు, అందరూ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరుగుతుందని నేను ఏ క్వశ్చన్ కూడా నేను అనుకోవట్లేదు. అటువంటి చర్యలు నిజంగానే వారు ఫేస్ చేసి నేను నిరూపిస్తా అన్నప్పుడు, తప్పకుండా ఒక వర్గం పైన జరుగుతున్నప్పుడు వారు నిరూపిస్తా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు అది పార్టీకి నష్టం ఏ విధంగా జరుగుతుందో నేను ఊహించలేకపోతున్నా.